ఏపీలో ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. గోదావరి చెంతనే ఉన్న భానుడి ఉగ్రరూపం ఏమాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 50 డిగ్రీల దాకా చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రానున్న 5 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. హీట్ వేవ్ నేపథ్యంలో గోదావరి తీరం రాజమండ్రిలోనూ కూడా భానుడు మహోగ్ర రూపంతో ఇక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న దాదాపు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమండ్రి రోడ్లపై పరిస్థితిని ఆలోచిద్దాం. రాజమండ్రి హైటెక్ బస్టాండ్ వద్ద చూడొచ్చు. నిర్మానుష్యంగా ఇప్పుడు రద్దీగా ఉండే ఈ హైటెక్ బస్టాండ్ మెయిన్ రోడ్డు కూడా చూస్తే కనుక పూర్తిగా నిర్మానుష్యమైన పరిస్థితి అయితే ఉంది. అక్కడ అల్పదర్భ వాహనాలు కూడా రావట్లేదు. అదేవిధంగా చూస్తే కనుక జనం నిన్నైతే 46 డిగ్రీల నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా ఎండ అక్కడి నుంచి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత చూస్తే కనుక ఏదైతే ఇప్పటికే హీట్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఏదైతే మధ్యాహ్నం సాయం తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో జనం అయితే తీవ్రంగా బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా చూస్తే కనుక గోదావరి తీరం అంతా కూడా ఇక్కడ ఏదైతే వేసవి తాపం తాళలేక స్నానాలకు జనం పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి హైటెక్ బస్టాండ్ వద్ద చూడొచ్చు. ఈ ఎండ తీవ్రత కారణంగా ప్రయాణాలు చేసేవారు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఇక్కడ ఉన్న ప్రయాణికులు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు, మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవాళ ఎలా ఉంది రాజమండ్రిలో పరిస్థితి? దీనికి కారణం ఏమనుకుంటున్నారు సార్? ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే చెప్పిన 47 డిగ్రీస్ మేబీ ఉండొచ్చు. దానికి కారణం ఒక రకంగా మనమే ఉండొచ్చు. ఎందుకంటే ఈ చెట్లు నరికేయడం, ఈ ఏసీ ఎక్స్ట్రా వాడకం అనేది రోజు రోజుకి ఈ బీటీ వేరియన్స్ కూడా బీట్ చేస్తుంది. అలా ఉంది. సో ఒక రకంగా మనం కారణం ఈ హీట్ వేవ్స్ రావడానికి. కానీ ముందు ఈ రికార్డ్ బ్రేక్ అనేది కొనసాగుతూ ఉండొచ్చు. అది గత 4 రోజులు బట్టి అండి 11:30 నుంచి సాయంత్రం 4:30 వరకు తీవ్ర ఎండలండి. లోనికి వెళ్తే బయటికి రాలేని స్థితిలో ఉందండి. చాలా ఎండ అండి. నిన్న మొన్న 3 రోజులు అయితే 47-50 వరకు వస్తుందండి. నిన్న అయితే 52 గరిష్ట ఉష్ణోగ్రత అండి. ఈ రోజు అయితే 47 వరకు వచ్చిందండి. అలా ఎండ అయితే చాలా అగ్నిపులుగా ఉన్నట్టు ఉందండి. గోదావరి పక్కన ఉన్నా కానీ గాలి లేదండి, ఏమీ లేదు. గోదావరి మన పక్కన ఉంది, అయినా కానీ గుబులు ఇలాగా ఎండ తీవ్రం ఉందండి. అలా గాలి లేదండి. దీని మీద కొన్ని ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరండి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కానీ మీ ఆటో డ్రైవర్లు? ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు అండి. ఆటోకి వ్యాపారం లేదండి, ప్రయాణికులు లేరండి. వ్యాపారాలు చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు. మధ్యాహ్నం మాటలు కూడా షట్టలు వేసి దించేసి వెళ్ళిపోతున్నారండి ఇళ్ళకి. ఈ ఎండ చూస్తే చాలా విపరీతంగా ఉందండి. ఈ ఎండాకాలం కావాలి, అదే ఏంటి ఉష్ణోగ్రత అయితే చాలా తీవ్రంగా ఉందండి. చాలా గట్టిగా ఉందండి ఎండ. ఉష్ణోగ్రత బాగా తీవ్రంగా ఉంది. దాని మీద బయటికి నడడానికి కూడా చాలా మంది బయటకు రావట్లేదండి. ఈ ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ వల్ల అండి. దానివల్ల అందులోని ప్రతి సంవత్సరం వర్షాలు గట్టబడి ఈ సంవత్సరం వర్షాలు కూడా పడాల. దానివల్ల ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది. సిమెంట్ రోడ్లు మరి వేయడం వల్ల మరి దానివల్ల వీటి ఇచ్చేది కదండి. తార్ రోడ్డు అయితే సలవైనా చేస్తుంది. ఇది అలా కాదు కదండి, బాగా వీటి వచ్చేస్తుంది సిమెంట్ రోడ్ల వల్ల. ఆ వీటి ఈ వీటి ఎక్కువైపోతుంది. ఇళ్లలో వీటి, గ్యాస్ వీటు, ఏసీలు, ఈ ఫ్యాన్ గాళ్ళు ఇవన్నీ కూడా వీటే కదండి. దానివల్ల ఇంకా ఎక్కడికి ప్రయాణికులు కూడా బయటికి వెళ్ళడానికి కూడా వెనకాడేస్తున్నారండి దానివల్ల. ఇది రాజమండ్రిలో ఎండల తీవ్రతకు సంబంధించిన పరిస్థితి. నిన్న 46 డిగ్రీల వరకు కూడా ఏదైతే ఈ రాజమండ్రిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా అదే రకంగా పరిస్థితుంది. మొత్తమే చూస్తే కనుక ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు చెట్లు నరికివేయడం, అదేవిధంగా సిమెంట్ రోడ్లు పెరిగిపోవడం, ఏసీల వినియోగం కూడా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. దాదాపు మనం చూస్తున్నాం నిర్మానుష్యంగా మారిపోయిన రోడ్లన్నీ కూడాను. ఏదైతే అటు విద్యుత్ డిమాండ్ కూడా దాదాపు 3 రెట్లు కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కొన్ని చోట్ల ఏదైతే పేలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. రానున్న 5 రోజులు కూడా ఇదే రకంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఏదైతే విపత్తుల నిర్వహణ శాఖ అదేవిధంగా అధికారులు కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఏదైతే బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వడదెబ్బ తాకిడికి గురవుతారని చెప్పి కూడా హెచ్చరిక. కొంత చూస్తే కనుక ప్రయాణాలు అయితే ఇంకా అలాగే యథావిధిగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ఆర్టీసీ స్త్రీ శక్తి పథకం అమలు ఉన్న నేపథ్యంలో ఉచిత బస్సు కోసం
మహిళల ప్రయాణాలు అలాగే కొనసాగుతున్నాయి. అదేవిధంగా చూస్తే కనుక వృద్ధులు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తమే చూస్తే కనుక రానున్న 4-5 రోజులు ఏదైతే 18 జిల్లాలు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయో అందులో తూర్పుగోదావరి కూడా ఉంది. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు ఇప్పుడు 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 50 డిగ్రీల వరకు కూడా పెరిగిపోతుందని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే ప్రజల్లో అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక రానున్న 5 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇవాళ కూడా దాదాపు 46 డిగ్రీల వరకు పైన కూడా ఉష్ణోగ్రత ఇక్కడ రాజమండ్రిలో నమోదైన పరిస్థితి ఉంది. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.